తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ క్రోధినామ సంవత్సరంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, తంత్రశాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆశ్లేష నక్షత్రం వారికి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందండి? వారు ఏమైనా పరిహారాలు చేసుకోవాలంటారా శుభ ఫలితాల కొరకు? నక్షత్ర ఫలితములోనే ఉంటాయి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏందో కూడా వాళ్ళకి తెలియదు. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచనప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. ఆశ్లేష, ఎస్, వాళ్ళకి శుభ ఫలితాలే వస్తాయి, పరిహారాలు పెద్దగా అక్కర్లే. ఆశ్లేష మంచి జాతకం. ఈ సంవత్సరం టాప్ నంబర్ 2లో ఎవరున్నారు అంటే ఆశ్లేష నక్షత్రం వారు. ఈ సంవత్సరం అది కర్కాటక రాశిలో వస్తుంది కదా, చతుష్పాద నక్షత్రం కదా. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. చాలా బాగుంది. మంచి యోగ సంపన్నులు అవుతారు, ధన సంపన్నులు అవుతారు, వివాహం జరుగుతుంది, ప్రేమలు సఫలిస్తాయి, కొత్త కష్టాలు ప్రారంభమవుతాయి. అంటే త్రిపీడాస్తు నిత్యశః అని మాయాబజార్ సినిమాలో చెప్తారు. ఆసనే పుత్ర పీడాస్తు, శయనే పత్ని పీడాస్తు, భోజనే అతిథి పీడాస్తు అని. అట్లా కూర్చుంటే నీ యొక్క కొడుకు ఎప్పుడు నిన్ను సతాయిస్తుండాలి, అట్లా నిన్ను భర్త సతాయించాలి, ప్రేమగా నిన్ను భర్త నీకు అది పెట్టు ఇది పెట్టు అని ప్రేమగా నీకు అలంకరణ చేస్తూ నీ భర్త నిన్ను సతాయించాలి అన్నట్టుగా త్రిపీడాస్తు నిశ్చయం. మీకు 3 పీడలు కలుగుతాయి. ఈ సంవత్సరం పెళ్లిళ్ళు జరుగుతాయి ఆశ్లేష నక్షత్రం కాదు. మోస్ట్లీ చాలా మందికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పెళ్లి అవ్వడం కష్టం ఉంటుంది. ఈ సంవత్సరము మీకు వివాహ యోగాలు బాగా ఉన్నాయి. అయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తప్పకుండా మీరు ఆశ్లేష బలి పూజ చేయించుకోండి. ఆశ్లేష బలి చేయించుకోకుండా అంటే ప్రత్యేకంగా ఆశ్లేష బలి చేయించుకొని అరిష్ట నివారణ తంత్ర అనేటువంటి ఒక యంత్రం ఉంటుంది, అరిష్ట నివారణ యంత్రం ఉంటుంది, సకల బాధాహర అరిష్ట నివారణ యంత్రం ఉంటుంది. ఆ యంత్రమును అదేవిధంగా గరుడ పచ్చ రత్నమును ప్రసాదంగా స్వీకరించాలి. ఆ పేలాలు, వరి పేలాలు, అరటి పండు ఇవి కాదు ప్రసాదం. ఆశ్లేష బలి చేసిన తర్వాత ఈ రెండింటిని ప్రసాదంగా తీసుకుంటే ఆశ్లేష బలి యొక్క పూజా ఫలితము మీకు జీవితకాలం వర్తిస్తుంది. లేకపోతే మళ్ళీ పోవాలి మళ్ళీ ఆశ్లేష బలి చేయిస్తూ ఉండాలి. కాబట్టి ఆశ్లేష బలి తప్పకుండా చేయించుకోండి. ఈ సంవత్సరము మీకు అరిష్టమైనటువంటి నెల ఏమిటంటే గనక జూలై నెల మీకు అరిష్టం. జూలై మీకు మంచిది కాదు. జూలై అదేవిధంగా సెప్టెంబర్ ఈ 2 నెలలు మంచివి కాదు. ఈ 2 నెలలు అప్పులు అవుతాయి, ఖర్చులు అవుతాయి, మీ డబ్బులు దొంగల బారిన పడతాయి. కోపం తగ్గించుకోండి. తర్వాత పాయింట్ టు పాయింట్ అస్సలు మాట్లాడకండి. అంటే కుటుంబ సభ్యుల విషయంలో, బయట ఎక్కడైనా మీ పని అది కానీ. సో కుటుంబ సభ్యుల విషయాన్ని మాత్రం పాయింట్ టు పాయింట్, నువ్వు అలా చేసావు ఇలా చేసావు, ఎప్పుడో 3 సంవత్సరాలు జరిగిందని గుర్తు చేసుకొని చెప్పకండి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఎందుకు తెలుసా? జ్ఞాపక శక్తి, భయంకరమైన జ్ఞాపక శక్తి. వీళ్ళు అసలు మర్చిపోరు దేన్ని. ఆ మర్చిపోకపోవడమే మీ జీవితంలో మీకు పెద్ద మైనస్ పాయింట్. అదే శాపం అంటారా? అదే శాపం. ఏది మర్చిపోవాలో అది మర్చిపోవాలి, ఏది గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి. అన్నీ గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా ఉండవు.
జీవితంలో మనం జరిగిన కీడు ఏదైతుందో మర్చిపోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంట్లో ఎప్పుడో 5 రోజుల క్రితం వండినటువంటి పప్పు అన్నం మురిగిపోయి ఉంటాయి, అది వేస్తాం. అది ఆ రోజు 5వ రోజుల క్రితం మంచిగా ఉంది కదా అని చెప్పి అది సంవత్సరం అంతా ఇంట్లో అట్లనే పెట్టుకుంటారా? దాంట్లో నీళ్లు పోసి పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. అది ఎట్లా పెట్టుకుంటారో ఇది కూడా అలాగే. పాచిపోయిన అన్నం ఎట్లాగైతే 2 రోజులకు మురుగుపడుతుందో, గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు, బాధ పెట్టిన మాటల్ని మీరు గుర్తు పెట్టుకుంటే మీ జీవితంలో అది అట్లాగే ఉంటుంది. కాబట్టి గతంలో మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ అమ్మా నాన్నలు కానీ అంటే నువ్వు ఆ రోజు అన్నావు కదా అని మళ్ళీ గుర్తు చేసి వాళ్ళని, మీకేదో వాళ్ళని గెలిచినా అని ఆనందం అనుకుంటారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బంధుత్వంలో ఓడిపోతేనే గెలిచినట్టు, కుటుంబంలో ఓడిపోతేనే మనం గెలిచినట్టు. సో కుటుంబంలో ఓడిపోవడానికి ట్రై చేయండి. కానీ ఈ ఆశ్లేష నక్షత్రాలు వినరు, ఓడిపోరు, తగ్గేదేలే అంటారు, అప్పుడు తగ్గిపోతారు మీరు. అది గుర్తుంచుకోండి. సో ఆశ్లేష నక్షత్ర జాతకులకు నేను చెప్పే ఒక పరిహారం ఏంటంటే, మీరు విశేషంగా ఈ సంవత్సరం ఏం చేయండి అంటే, కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అక్కడ ఆశ్లేష బలి కూడా చేయిస్తారు, 250 రూపాయలు కడితే చేయించుకోండి, నేను వద్దని చెప్పాను. కాకపోతే కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళండి. కాకపోతే ఒక స్పెషల్ పరిహారం చెప్తాను, వినండి. అదేంటో తెలుసా? ఒక 15 కిలోల బెల్లం మీరు కారులో కానీ బైక్ కానీ వెనుక కట్టుకోండి. ఈ శ్రీశైలం అడవులు కానీ, లేదంటే అటు నల్లమల్ల అడవులు కానీ, మంచిగా అడవి లోపలికి వెళ్ళండి. అరకు వైపు కానీ అడవి లోపల వెళ్ళి ఎక్కడైనా ఒక మంచి చదును ప్లేసు, నీళ్లు ఎక్కడైతే నిలవవో అలాంటి మంచి ప్లేస్ చూసుకొని ఆ బెల్లం అక్కడ పెట్టి, కొబ్బరికాయ కొట్టి, పసుపు కుంకుమ వేసి దండం పెట్టి, సర్పదేవతలు అనుగ్రహించండి అని చెప్పి దండం పెట్టుకొని తిరిగి వచ్చేసేయండి. ఏం జరుగుతుంది అప్పుడు? ఆ బెల్లం చుట్టూ చీమలు వస్తాయి. చీమలు అక్కడనే బెల్లం దొరికినాయి కాబట్టి ఏం చేస్తాయి? అక్కడే ఇల్లు కట్టుకుంటాయి, పుట్ట కట్టుకుంటాయి. పుట్టలో చీమలు ఉంటాయా, పాములు ఉంటాయా? ఫస్ట్ చీమలే కడతాయి, తర్వాత చీమలు వెళ్ళిపోతాయి కొన్ని రోజులకి. తర్వాత ఎవరు ఉంటారు? పాములు ఉంటారు. సో ఇప్పుడు మీ సర్పదోషానికి మీరు సర్ప ప్రతిష్టాపన చేసినట్టే కదా. సర్ప ప్రతిష్టాపన అంటే బండను పెట్టడం కాదు, పాముకి హెల్ప్ అయ్యేటట్టు చేయడం. ఈ ఒక్క కర్మ చేశారు, ఇదొక కారణం చేశారు, కార్య కారణ సంబంధం. ఇది కార్యం చేశారు, కారణం ఏంటో ఏమవుతుంది? పాముకి ఇల్లు అవుతుంది. సో పాము ఇంట్లో ఉంటుంది, నిన్ను అనుగ్రహిస్తుంది, దానివల్ల నీకు మేలు జరుగుతుంది. అది. సో రాళ్ళని రప్పని లక్షణాలు బిడ్డలు రాళ్ళని రప్పని పెట్టకండి, అవసరం లేదు. 1500 ఖర్చు పెట్టుకొని బెల్లం తీసుకెళ్ళిపోయి పెట్టండి, అయిపోతుంది. పెట్టేటువంటి స్థలాలు కూడా అడవిలో పెడితే మంచిది అంటారు. మరి మామూలు స్థలంలో పెడితే కూడా నెత్తుకపోతాడు కదా, అడవిలో పెడితే చీమలు తింటాయి. అది చక్కటి పరిహారం వీరికి, ఆశ్లేష నక్షత్రం వారికి చక్కగా తెలియజేశారు గురుగారు. నమస్కారం అండి. శ్రీమాత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.